హలో అండి. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఇది నా మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ ఈరోజు నేను ఏం కర్రీ ప్రిపేర్ చేశాననేది ఈ వ్లాగ్‌లో షేర్ చేయడం జరిగింది. తప్పకుండా మన వీడియోనైతే చూడండి. ఇది మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదు. 11:30, 12 అవుతుంది. ఆ టైం వరకు మాకు ఎండ అయితే రావట్లేదు. ఇప్పుడు మాకు చలి అనేది చాలా విపరీతంగా ఉందండి. ఎప్పుడూ లేనంతగా. ఇప్పుడు 11:30 ఆ టైంకి ఎండొచ్చిందన్నమాట. ఈరోజు కర్రీ ఏంటంటే తోటకూర, పప్పు అండ్ బంగాళదుంప ఫ్రై అండి చేశాను. ఆకుకూరలనేది తీసుకున్నాను. ఒక 2 కట్టలు. చాలా వెజిటబుల్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రెజెంట్ అయితే. ఇవంతా 40 రూపీస్ అండి. 2 కట్టలు అంత కాస్ట్ పెరిగిపోయాయి. ఒకప్పుడైతే రూ. 10కి ఒక 6, 7 ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎంత 2 కట్టలే రూ. 10గా ఉన్నాయి. కొంచెం పెద్దవేనండి. కానీ అప్పుడు మీద తక్కువ. మరీ ఎక్కువేం కాదు. కానీ ఆకుకూర తినాలి. ఆకుకూర డైలీ ఏదో ఒక ఆకుకూర తినాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! కాయగూరల రేట్లయితే చాలా ఎక్కువున్నాయండి ప్రెజెంట్ అయితే. ఇదిగోండి పప్పు, ఆకుకూర అయితే కొంచెం ఉడుకుతుంది. అది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం పోపనేది పెట్టేసుకోవడమే. వంట అనేది చాలా లేట్‌గా చేస్తున్నాను. ఎందుకంటే మనకి మధ్యాహ్నం అయ్యేసరికి చల్లబడిపోతుంది. ఈ చల్లని వాతావరణంలో అసలు తినలేము వంట. మనం ఏమైనా చల్లబడితే అసలు తినబుద్దవ్వదు. ఎక్కువ కూడా తినలేము. ఇక్కడ ఓ పక్కన కూడా బంగాళదుంప ఫ్రై అనేది పెట్టేసుకున్నాను. పప్పు అండ్ ఆకుకూర, బంగాళదుంప ఫ్రై బావుంటదండి కాంబినేషను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వంట నుండి పూర్తయ్యేసరికి కరెక్ట్‌గా నాకు 1:30 అయిందన్నమాట కరెక్ట్‌గాను. ఆ టైంకి మా అన్నయ్య వచ్చేస్తారు. ఇంక ఈవినింగ్ నేను కాఫీ అనేది తాగుతున్నాను. తర్వాత అందరికీ ఏదైనా తినాలనిపిస్తది కదా! ఈ చల్లని వాతావరణంలో. అందుకని మూరి మిక్చర్ అనేది చేశాను. చాలా బా వచ్చింది. ఎప్పుడూ చేస్తుంటానులెండి. నాకు కొంచెం బానే చేస్తాను. మరి అంత దారుణంగా అయితే చేయను. ఇంక చీకటి పడిపోయింది. నైట్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయడమే. అలాగే ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.